హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ క్లాస్లో మనం ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం గురించి తెలుసుకుందాం. ఇన్, ఆన్, ఎట్, బై, అరౌండ్, టిల్, అంటిల్, డ్యూరింగ్, సిన్స్ ఇలాగా ఈ అన్ని ప్రిపోజిషన్స్ గురించి ఇవాళ క్లాస్లో తెలుసుకుందాం. చూడండి, ప్రిపోజిషన్ ఇన్. We use preposition in for longer periods of time such as months, years, centuries. ఏవన్నా కానీ మనం మంత్స్ కానీ సెంచురీస్ కానీ ఇయర్స్ గురించి ఇలాగా లాంగర్ పీరియడ్స్ని గురించి మాట్లాడేటప్పుడు మనం ప్రిపోజిషన్ ఇన్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, షీ వాస్ బార్న్. ఆమె పుట్టింది. ఎప్పుడు? అక్టోబర్. అక్టోబర్ అనేది ఒక మంత్ కదా, కాబట్టి ఇది ఒక బ్రాడర్ పీరియడ్. అలాంటప్పుడు మనం అక్టోబర్లో మనం ఏమంటాం? ఆమె అక్టోబర్లో పుట్టింది అని అంటాం కదా. అలాగా లో అని అనడానికి మనం ఇంగ్లీష్లో ఇన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. షీ వాస్ బార్న్ ఇన్ అక్టోబర్. చూడండి, అక్టోబర్ అన్నప్పుడు ఎగ్జాక్ట్గా ఏ డేట్లో ఏ టైంలో పుట్టిందో మనకి తెలుస్తుందా? తెలియదు. అంటే ఇదొక బ్రాడర్ పీరియడ్. అలాంటప్పుడు ఏదైనా కానీ ఒక లాంగ్ డ్యూరేషన్ గురించి ఆ టైంలో జరిగింది అని చెప్పడానికి మనం ప్రిపోజిషన్ ఇన్ని యూజ్ చేస్తాం. దే గాట్ మ్యారీడ్ డాష్ 2010. దే గాట్ మ్యారీడ్ 2010 అంటే ఒక ఇయర్ 365 డేస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ కూడా ఎగ్జాక్ట్ టైం కాదు, కాబట్టి లో అని అంటాం. కాబట్టి 2010లో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. కాబట్టి ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. దే గాట్ మ్యారీడ్ ఇన్ 2010. హీ విల్ ఫినిష్ హిస్ కోర్స్ డాష్ ఏ వీక్. వీక్ అంటే 7 డేస్. కాబట్టి ఇది కూడా ఎగ్జాక్ట్ టైం కాదు, ఇది ఒక డ్యూరేషన్ మాత్రమే. ఇది ఒక బ్రాడర్ పీరియడ్. అలాంటప్పుడు హీ విల్ ఫినిష్ హిస్ కోర్స్ ఇన్ ఏ వీక్ అని అంటాము. అంటే ప్రిపోజిషన్ ఇన్ని యూజ్ చేస్తాము. అయితే ఇది ప్రతిసారి ఎక్కువ డేస్ ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేయం. ఎక్కువ లాంగ్ డ్యూరేషన్ అంటే అవర్స్ అయినా కానీ. ఫర్ ఎగ్జాంపుల్, హీ విల్ కమ్. అతను వస్తాడు. ఎప్పుడు? ద ఈవినింగ్. ఈవినింగ్లో అని అంటాం కదా, ఈవినింగ్ టైంలో వస్తాడు అని అంటాం. అంటే ఈవినింగ్ అంటే ఏంటి? మధ్యాహ్నం దాటిన దగ్గర నుంచి నైట్ వరకు ఈవినింగ్ అని అంటాం. అది ఒక 3 అవర్స్ 4 అవర్స్ ఉంటుంది కదా. కాబట్టి ఇది కూడా ఎగ్జాక్ట్ టైం కాదు, ఒక లాంగ్ డ్యూరేషన్. కాబట్టి ఇక్కడ కూడా మనం ప్రిపోజిషన్ ఇన్ని యూజ్ చేస్తాం. హీ విల్ కమ్ ఇన్ ద ఈవినింగ్ అని అంటాము. అర్థమైందా? అయితే చూడండి, ఇన్, వితిన్. ఇన్ ప్లేస్లో మనం వితిన్ని కూడా యూజ్ చేయొచ్చు. అయితే వితిన్ అంటే మీనింగ్ ఏమొస్తుందంటే, చూడండి, నేను 5 నిమిషాల్లో వస్తాను అన్నాను అనుకోండి. ఇంగ్లీష్లో మనం ఏమంటాం? ఐ విల్ కమ్ ఇన్ 5 minutes. నేను 5 నిమిషాల్లో వస్తాను. అలా కాకుండా ఒక్కొక్కసారి మనం ఏం చెప్తామంటే, నేను 5 నిమిషాల్లోపే వస్తాను, లేదా నేను 5 నిమిషాల్లోనే వస్తాను అని అంటాం కదా. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇన్ ప్లేస్లో వితిన్ని పెడతాము. ఐ విల్ కమ్ వితిన్ 5 minutes అంటే నేను 5 నిమిషాలలోనే వస్తాను. అంటే నేను రావడానికి 5 నిమిషాలు కూడా పట్టదు, ఇంకా తక్కువ టైమే పడుతుంది అని చెప్పడానికి మనం వితిన్ని యూజ్ చేస్తాము. ఓకే, చూడండి, యూ షుడ్ బీ హియర్ ఇన్ 1 hour. యూ షుడ్ బీ హియర్ అంటే నువ్వు ఇక్కడ ఉండాలి. ఎంతసేపట్లో? ఇన్ 1 hour. 1 hourలో. అలా 1 hourలో ఇక్కడ ఉండాలి అని కాకుండా 1 hour లోపే ఇక్కడ ఉండాలి అంటే లోపే అన్నప్పుడు ఇన్ ప్లేస్లో వితిన్ని యూజ్ చేస్తాం. యూ షుడ్ బీ హియర్ వితిన్ 1 hour. నువ్వు గంట లోపే ఇక్కడ ఉండాలి. అలాగా ఎప్పుడైతే మనం లోపే, లోపల అని యూజ్ చేస్తామో అప్పుడు ఇన్ ప్లేస్లో వితిన్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ ప్రిపోజిషన్ ఆన్. చూడండి, వి యూజ్ ఆన్ టు స్పెసిఫై ఏ పర్టిక్యులర్ డేట్. ఎప్పుడైనా సరే మనం ఒక పర్టిక్యులర్ డేట్ని లేదా స్పెసిఫిక్ డేని చెప్పేటప్పుడు ప్రిపోజిషన్ ఆన్ని యూజ్ చేస్తాం. చూడండి, షీ వాస్ బార్న్ డాష్ అక్టోబర్. మనము డైరెక్ట్గా ప్రిపోజిషన్ లేకుండా షీ వాస్ బార్న్ అక్టోబర్ అని అనం. ఓకేనా? ఎందుకని? అక్టోబర్లో పుట్టింది అంటాం కాబట్టి ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేసాము. ఇది ఒక పర్టిక్యులర్ డేట్ కాదు, ఒక మంత్. అంటే ఈ మంత్లో ఆమె ఏ డేట్లో అయినా పుట్టుండొచ్చు. కానీ ఎప్పుడైతే మనం ఆ డేట్ని స్పెసిఫై చేస్తామో, ఆ పర్టిక్యులర్ డేని మనం స్పెసిఫై చేస్తామో అప్పుడు మనం ప్రిపోజిషన్ ఆన్ని యూజ్ చేస్తాము. షీ వాస్ బార్న్ October 5th.
అక్టోబర్ 5th కానీ లేదా 5th ఆఫ్ అక్టోబర్ అని కానీ నేను అన్నానంటే ఇది ఒక పర్టిక్యులర్ డేట్. అలాంటప్పుడు మనం ఇన్ యూజ్ చేయము, ఆన్ యూజ్ చేస్తాము. షీ వాజ్ బోర్న్ ఆన్ అక్టోబర్ 5th, లేకపోతే షీ వాజ్ బోర్న్ ఆన్ 5th ఆఫ్ అక్టోబర్ అని అంటాము. అలాగే మండే అన్నామనుకోండి, ఐ వర్క్డ్ డాష్ మండే. ఐ వర్క్డ్ మండే అంటే పర్టికులర్ డే కాబట్టి ఆన్ మండే అనాలి, ఇన్ మండే అని అనకూడదు. ఓకేనా? చూడండి, అయితే కొన్నిసార్లు మనం ఇలా అంటాం, ఐ వర్క్డ్ మండే, షీ కేమ్ ట్యూస్డే అని. ఇలా కూడా అనొచ్చు. ఇది ఇన్ఫార్మల్, అంటే మనం కొలోక్వియల్గా యూజ్ చేయొచ్చు. రిటర్న్గా అయితే మాత్రం మనము ఆన్ అని ప్రిపోజిషన్ కంపల్సరీగా యూజ్ చేయాలి. ఐ వర్క్డ్ మండే అనకుండా ఐ వర్క్డ్ ఆన్ మండే అని ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఓకే, చూడండి, ఇప్పుడు ప్రిపోజిషన్ ఎట్ని ఎందుకు యూజ్ చేస్తామో తెలుసుకుందాం. ఎట్ని మనము ఒక పర్టిక్యులర్ టైంని స్పెసిఫై చేయడానికి యూజ్ చేస్తాం. అంటే చూడండి, షీ వాస్ బోర్న్ అక్టోబర్. అక్టోబర్ అనేది నెంబర్ ఆఫ్ డేస్ని కంబైన్ చేస్తే అక్టోబర్ ఫామ్ అవుతుంది, పర్టికులర్ డేట్ కాదు, కాబట్టి ఇన్ యూజ్ చేసాం. అదే షీ వాజ్ బోర్న్ అక్టోబర్ 5th అంటే అక్టోబర్ 5th మండే కావచ్చు, ట్యూస్డే కావచ్చు, వెన్స్డే కావచ్చు, ఏదో ఒక పర్టికులర్ డే కాబట్టి ప్రిపోజిషన్ ఆన్ని యూజ్ చేసాం. అలా కాకుండా ఇంకా ఎగ్జాక్ట్గా ఏ టైంలో పుట్టిందో నేను చెప్పాలి అంటే షీ వాజ్ బోర్న్ 5 PM పుట్టింది, అక్టోబర్ 5th పుట్టింది, 2010లో పుట్టింది. ఇప్పుడు నేను చెప్పాలంటే ఇది ఇయర్, అంటే ఎగ్జాక్ట్ డేట్ కాదు, ఇయర్, కాబట్టి నేను ఇన్ని యూజ్ చేస్తాను. ఇంకా స్పెసిఫిక్గా ఏ డేనో నేను చెప్తుంటే 5th అక్టోబర్, 7th డిసెంబర్ ఇలా పర్టిక్యులర్ డేట్ని చెప్తుంటే ప్రిపోజిషన్ ఆన్ని యూజ్ చేస్తాను, ఆన్ అక్టోబర్ 5th. అలా కాకుండా ఇంకా స్పెసిఫిక్గా ఎగ్జాక్ట్గా ఏ టైంకి పుట్టిందో నేను చెప్పాలి అంటే ఎట్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాను. ఎట్ 5 PM, ఎట్ 6 PM, ఇదే క్లాక్ టైం. షీ వాజ్ బోర్న్ ఎట్ 5 PM ఆన్ అక్టోబర్ 5th ఇన్ 2010. అంటే ఇయర్కి, మంత్స్కి ఇలాగా ఏమన్నా కానీ బ్రాడర్ పీరియడ్స్ ఉంటే ఇన్ యూజ్ చేస్తాం. ఒక డే గురించి చెప్పాలంటే ఆన్ యూజ్ చేస్తాం. ఎగ్జాక్ట్ టైం గురించి చెప్పాలంటే మనం ప్రిపోజిషన్ ఎట్ని యూజ్ చేస్తాం. అయితే చూడండి, ఇంకొక విషయం చెప్పాలి మీకు. ఐ సా హిమ్ ఫ్రైడే. ఐ సా హిమ్ ఫ్రైడే అంటామా? అఫ్కోర్స్ ఇన్ఫార్మల్గా అంటూ ఉంటారు, కానీ ప్రిపోజిషన్ ఏం యూజ్ చేయాలని చెప్పాను, పర్టిక్యులర్ డే కాబట్టి ఆన్. ఐ సా హిమ్ ఆన్ ఫ్రైడే. ఓకేనా? అలా కాకుండా ఐ సా హిమ్ లాస్ట్ నైట్. మరి ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి? ఐ సా హిమ్ ఇన్ లాస్ట్ నైట్ అంటామా? ఐ సా హిమ్ ఆన్ లాస్ట్ నైట్ అంటామా? ఐ సా హిమ్ ఎట్ లాస్ట్ నైట్ అంటామా? వెల్, ఇక్కడ ఎలాంటి ప్రిపోజిషన్ యూజ్ చేయాలని అవసరం లేదు, ఎందుకంటే ఇది ఒక లాస్ట్ నైట్ అనేది ఒక యాడ్వర్బ్ ఆఫ్ టైం. ఐ సా హిమ్ లాస్ట్ నైట్ అంటే సరిపోతుంది. మనము ఐ విల్ కమ్ టుమారో అంటామా? ఐ విల్ కమ్ ఆన్ టుమారో అంటామా? ఐ విల్ కమ్ టుమారో అంటాం. టుమారో కూడా యాడ్వర్బ్ ఆఫ్ టైమే. అలాగా ఎప్పుడైతే యాడ్వర్బ్ ఆఫ్ టైం అయినా లాస్ట్ నైట్, ఎస్టర్డే, టుమారో, టుడే, దిస్ మార్నింగ్, టు నైట్, లాస్ట్ వీక్, నెక్స్ట్ మంత్ ఇలాంటివి యూజ్ చేస్తామో అప్పుడు మనం జనరల్గా ఎలాంటి ప్రిపోజిషన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎలాంటి ప్రిపోజిషన్స్? ఇన్, ఆన్, ఎట్. అఫ్కోర్స్ ప్రిపోజిషన్స్ కొన్నిసార్లు యూజ్ చేస్తాం. ఎప్పుడు యూజ్ చేస్తామో నేను మీకు తర్వాత చెప్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఇందులో ఏ ప్రిపోజిషన్ మనం యూజ్ చేయాలి? నేనేమని చెప్పాను? ఆన్ అనే ప్రిపోజిషన్ని పర్టిక్యులర్ డే అయితే మాత్రమే యూజ్ చేయాలని చెప్పాను, మండే కానీ ట్యూస్డే కానీ. దాన్ని మనం 5th అక్టోబర్ అన్నా, 7th డిసెంబర్ అన్నా, ఇలా అన్నా. కానీ మార్నింగ్, నూన్, ఆఫ్టర్నూన్ ఇవి మొత్తం డేసా? పర్టిక్యులర్ డేటా? కాదు. కాబట్టి ఎలాగో ప్రిపోజిషన్ ఆన్ అనేది యూజ్ చేయం. అయితే ప్రిపోజిషన్ ఇన్ కానీ లేకపోతే ఎట్ కానీ యూజ్ చేయాలి. అయితే ఎప్పుడు ఇన్ యూజ్ చేయాలి, ఎప్పుడు ఎట్ యూజ్ చేయాలన్నది మనం తెలుసుకుందాం. చూడండి, మార్నింగ్ అంటే ఏ టైం అంటే సన్ రైజ్ దగ్గర నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఉన్న టైంని మనం మార్నింగ్ అంటాం. అంటే సన్ రైజ్ అంటే సూర్యోదయం, అక్కడ నుంచి ఆఫ్టర్నూన్ అంటే నూన్ వరకు అంటే 12 PM వరకు, అంటే ఒక 6 hours టైం ఉంటుంది. ఆ 6 hours టైం కాబట్టి ఇది ఒక బ్రాడర్ పీరియడ్, ఇది ఒక లాంగ్ డ్యూరేషన్.
అలాంటప్పుడు పర్టికులర్ టైం కానప్పుడు ఒక లాంగ్ డ్యూరేషన్ లోపల నేను మీట్ అయ్యాను అని చెప్తున్నాను అంటే నేను ప్రిపోజిషన్ ఇన్ని యూజ్ చేస్తాను. కాబట్టి ఐ మెట్ హిమ్ ఎట్ ద మార్నింగ్ అనకూడదు, ఐ మెట్ హిమ్ ఇన్ ద మార్నింగ్ అనాలి. కానీ నూన్ అంటే 12 PM మనం నూన్ అని అంటాం. అంటే 12 PMకి పెట్టిన పేరే నూన్. మనం ఈ నూన్ ప్లేస్లో 12 PM అనే రీప్లేస్ చేయొచ్చు. ఐ మెట్ హిమ్ ఎట్ 12 PM అనొచ్చు. 12 PM అంటే ఎగ్జాక్ట్ టైం కాబట్టి ఎట్ యూజ్ చేస్తాం. అలాగే నూన్ అనేది కూడా ఎగ్జాక్ట్ టైంని రిఫర్ చేస్తుంది కాబట్టి, అంటే నూన్ అని అన్నానంటే 12 PM కాబట్టి ఇక్కడ కూడా నేను ప్రిపోజిషన్ ఎట్నే యూజ్ చేయాలి. ఓకేనా? 12 PMని మిడిల్ ఆఫ్ ద డే అంటాం లేదా మిడ్ డే అంటాం. అలాంటప్పుడు ఐ మెట్ హిమ్ ఎట్ మిడ్ డే. మిడ్ డేకి కూడా ఎట్టే యూజ్ చేస్తాం. ఎందుకని? మిడిల్ ఆఫ్ ద డేనే మిడ్ డే అంటాం. మిడ్ డే అన్నా కానీ అర్థం 12 PM. అదే ఆఫ్టర్నూన్ అంటే నూన్ దగ్గర నుంచి ఈవినింగ్ వరకు ఉన్న పీరియడ్ని మనం ఆఫ్టర్నూన్ అని అంటాం. అంటే నూన్ తర్వాతది అని కదా. అలాంటప్పుడు ఆఫ్టర్నూన్ అంటే ఏంటి? 12 తర్వాత నుంచి ఈవినింగ్ 6-7 వరకు. ఇక్కడ కూడా మనకి 4-5 అవర్స్ ఉంటుంది కదా. అంటే ఇది కూడా ఒక బ్రాడర్ పీరియడ్. అలాంటప్పుడు ఎగ్జాక్ట్ టైం కానప్పుడు మధ్యాహ్నం ఎప్పుడో మీరు కలిశారు కాబట్టి ఎగ్జాక్ట్ టైం చెప్పట్లేదు కాబట్టి ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఐ మెట్ హిమ్ ఇన్ ద ఆఫ్టర్నూన్. ఓకేనా? ఇది చూడండి, ద ఈవెంట్ స్టార్ట్స్ డాష్ మిడ్ నైట్. ఇక్కడ ఏం యూజ్ చేస్తాం? మిడ్ నైట్ అంటే ఏంటి? నైట్ 12 AM మనం మిడ్ నైట్ అంటాం. ఓకేనా? మధ్యరాత్రిని. అంటే ఈ మిడ్ నైట్ ప్లేస్లో మనం 12 AM కూడా పెట్టచ్చు కాబట్టి ఇది కూడా ఒక ఎగ్జాక్ట్ టైం అవుతుంది, పర్టికులర్ టైం అవుతుంది. నేను ఎగ్జాక్ట్ టైంని యూజ్ చేశానంటే ఏమని ప్రిపోజిషన్ యూజ్ చేస్తా? ఎట్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తా. కాబట్టి ద ఈవెంట్ స్టార్ట్స్ ఎట్ మిడ్ నైట్ అని అనాలి. ఓకేనా? ఓకే. చూడండి, దే లెఫ్ట్ అంటే మీనింగ్ ఏంటి? దే లెఫ్ట్, వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే ఏ టైంకి వెళ్ళిపోయారో నేను చెప్పాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దే లెఫ్ట్ డాన్ అంటే సూర్యోదయం అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు నేను ప్రిపోజిషన్ ఇన్ యూజ్ చేయాలా, ఎట్ యూజ్ చేయాలా? ఆన్ అయితే యూజ్ చేయం. ఎందుకని? ఆన్ని మనం పర్టికులర్ డేకి డేట్ చెప్పేటప్పుడు మాత్రమే యూజ్ చేస్తామని. మరి ఇన్ యూజ్ చేయాలా, ఎట్ యూజ్ చేయాలా? చూడండి, నేను మీకు ఒక చిన్న షార్ట్ ట్రిక్తో ఈ కన్ఫ్యూజన్ని మీకు దూరం చేస్తాను. ఇందాక మనం ఏం నేర్చుకున్నాం? ఐ మెట్ హిమ్ ఇన్ ద మార్నింగ్ అన్నాను, ఇక్కడ ద మార్నింగ్ అని అన్నాను. అయితే ఎప్పుడైతే నేను ఐ మెట్ హిమ్ ఎట్ నూన్ అన్నానో ఇక్కడ నేను ద నూన్ అనలేదు. ఓకేనా? ఓన్లీ నూన్ అన్నాను. అంటే ఆర్టికల్ దాన్ని ఇక్కడ నేను యూజ్ చేయలేదు. అయితే ఎప్పుడైతే మనం డే టైం గురించి మాట్లాడతామో ఎప్పుడైతే ఆర్టికల్ దాతో ఒక టైంని మనం రిఫర్ చేస్తామో, ఎలాగంటే ద మార్నింగ్, ద ఆఫ్టర్నూన్ అంటామో, దానికి ముందున్న ప్రిపోజిషన్ని ఇన్ యూజ్ చేయాలి. ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్. ఎప్పుడైతే మనం ఆర్టికల్ దాన్ని యూజ్ చేయమో అప్పుడు మనం ప్రిపోజిషన్ ఎట్ని యూజ్ చేస్తాము. ఐ మెట్ హిమ్ ఎట్ నూన్. ద ఈవెంట్ స్టార్ట్స్ ఎట్ మిడ్ నైట్. అంతేకాని నేను ఇక్కడ ద మిడ్ నైట్ అని అనలేదు. అంటే ద మిడ్ నైట్, ద నూన్ అని అనకూడదా అంటే అనొచ్చు. అది మనము ఎప్పుడైతే స్పెసిఫిక్గా ఒక మధ్యాహ్నం గురించి చెప్తున్నామో అప్పుడు యూజ్ చేస్తాం. కానీ అప్పుడు ఈ ప్రిపోజిషన్స్ యూజ్ చేయము, వేరేవి యూజ్ చేస్తాం. దాన్ని కూడా నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇది గుర్తుంది కదా. ద వస్తే చూడండి, నేను డే టైం గురించి మాత్రమే మాట్లాడుతున్నా. డే టైం అంటే మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్, నూన్, మిడ్ డే, వీటి గురించి. ఇలాంటప్పుడు ద అని వచ్చిందంటే ఇన్ యూజ్ చేయాలి. ద అని ఆర్టికల్ రాలేదు అంటే ఎట్ యూజ్ చేయాలి. మరి ఇక్కడ చెప్పండి, ద అనే ఆర్టికల్ వచ్చిందా? రాలేదు. కాబట్టి ఏం యూజ్ చేస్తారు? ఎట్. దే లెఫ్ట్ ఎట్ డాన్. ఐ కాల్ హిమ్ డాష్ ద ఈవినింగ్. ద వచ్చింది కాబట్టి ఐ కాల్ హిమ్ ఇన్ ద ఈవినింగ్. షీ వర్క్స్ డాష్ నైట్. ద వచ్చిందా? రాలేదు. కాబట్టి షీ వర్క్స్ ఎట్ నైట్. ఆమె రాత్రిళ్ళు పని చేస్తుంది. వి స్టేట్ డాష్ ద లేట్ ఈవినింగ్. లేకపోతే వి స్టేట్ డాష్ ద లేట్ ఆఫ్టర్నూన్. ద వచ్చింది కదా, కాబట్టి ప్రిపోజిషన్ ఇన్ని యూజ్ చేయాలి. అయితే ఈ షార్ట్ ట్రిక్స్ ఎగ్జామ్లోకి పనికొస్తాయి. కానీ మనం ఎప్పుడైతే ప్రాపర్గా వీటి మీనింగ్ నేర్చుకుంటామో అప్పుడు మనం ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలో మనకి ఆటోమేటిక్గా తెలుస్తుంది. సో నేను మీకు ఇప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి,
డాన్ అంటే దేన్ని అంటామంటే సూర్యకిరణాలు వస్తుంటాయి కదా ఉదయాన్నే, అంటే ద ఫస్ట్ లైట్ ఆఫ్ ద డే బిఫోర్ సన్ రైజ్. చూడండి ఇలాగ సూర్యకిరణాలు వస్తున్నాయి కదా, సూర్యుడు ఇంకా బయటికి రాలేదు కానీ దానికన్నా ముందే సూర్యకిరణాలు వస్తుంటాయి కదా, దాన్నే డాన్ అని అంటారు. కాబట్టి యాక్చువల్గా మీరు గూగుల్లో సెర్చ్ చేశారంటే కనుక ఈ సూర్యకిరణాలు పడే ఎగ్జాక్ట్ టైం అనేది మనకి ఎవ్రీడే వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైం ఉంటుంది. ఈరోజు 6:30కి రావచ్చు, రేపు 6:50కి రావచ్చు, కానీ ప్రతిరోజు దానికి ఎగ్జాక్ట్ టైం ఉంటుంది. అలా ఎగ్జాక్ట్ టైం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎప్పుడైతే మనం డాన్ యూస్ చేస్తున్నామో అప్పుడు మనం ప్రిపోజిషన్ ఎట్ని యూస్ చేస్తున్నాం. అలాగే సన్ రైజ్ సన్సెట్ కూడా. చూడండి సన్ రైజ్ అంటే ఈ హొరైజన్ ఏదైతే ఉందో, హొరైజన్ అంటే సముద్రం ఆకాశం కలిసినట్లుగా ఇక్కడ కనిపిస్తుంది కదా, అలాగే భూమి కూడా ఆకాశం కలిసినట్లుగా మనం దూరం నుంచి చూస్తే ఇక్కడ ఉంటుంది కదా, దీన్నే హొరైజన్ అని అంటారు. ఈ హొరైజన్ మీదకి సూర్యుడు వస్తూ ఉన్నాడు అనుకోండి, దాన్ని సన్ రైజ్ అంటాడు, అంటే కొంచెం పైకి వస్తే. అలా కాకుండా ఇక్కడ నుంచి కిందకి వెళ్ళిపోతుంటే, అంటే ఆ హొరైజన్లోకి వెళ్ళిపోతుంటే దాన్ని సన్సెట్ అని అంటారు. వీటికి కూడా మనం గూగుల్లో చూస్తే ఎగ్జాక్ట్ టైం ఉంటుంది. ఒక్కొక్క రోజు 6:30 ఉండొచ్చు, ఒక్కొక్క రోజు 6:40 ఉండొచ్చు. అలాగా ఎప్పుడైతే హొరైజన్ మీదకి వెళ్ళినప్పుడేమో సన్ రైజ్ అంటాము, హొరైజన్ నుంచి కిందకి వెళ్తున్నప్పుడేమో దాన్ని సన్సెట్ అని అంటాం. వీటికి కూడా ఎగ్జాక్ట్ టైం ఉంటుంది కాబట్టి వీటిని కూడా ఎట్ సన్ రైజ్, ఎట్ సన్సెట్ అని అంటాము. ఈ ఎగ్జాంపుల్ చూడండి, వి అరైవ్డ్ ఎట్ సన్ రైజ్ టు క్యాచ్ ద బ్యూటిఫుల్ వ్యూ ఎట్ సన్ రైజ్. అలాగే వి సాట్ బై ద బీచ్ ఎట్ సన్సెట్ టు ఎంజాయ్ ద వ్యూ. అంటే ఇవి కూడా ఎగ్జాక్ట్ టైమే, కాకపోతే వాటిని మనం సన్సెట్, సన్ రైజ్ అని రీనేమ్ చేసాం కాబట్టి వీటికి ప్రిపోజిషన్ ఎట్ని యూజ్ చేస్తున్నాం. అలాగే ఎర్లీ మార్నింగ్ అంటే ఏంటి అంటే చూడండి, ద టైం జస్ట్ ఆఫ్టర్ మిడ్ నైట్. అంటే మిడ్ నైట్ అంటే 12 AM, అక్కడి నుంచి సన్ రైజ్ అంటే సూర్యోదయం వరకు ఉన్న టయాన్ని ఎర్లీ మార్నింగ్ అంటారు. అంటే ఇది 4-5 అవర్స్ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇన్ యూజ్ చేయాలి, ఇన్ ద ఎర్లీ మార్నింగ్. లేట్ మార్నింగ్ అంటే సన్ రైజ్ తర్వాత నుంచి మధ్యాహ్నం వరకు, ఇది కూడా 2-3 అవర్స్ ఉంటుంది కాబట్టి ఇన్ ద లేట్ మార్నింగ్ అంటాం. నూన్ తెలుసుకున్నాం, 12 PM ఎగ్జాక్ట్ టైం కాబట్టి ఎట్ నూన్. మిడ్ డే ఎట్ మిడ్ డే, మిడ్ నైట్ ఎట్ మిడ్ నైట్, ఆఫ్టర్నూన్ అంటే నూన్ తర్వాత 4-5 అవర్స్ ఉంటుంది కాబట్టి ఇన్ ద ఆఫ్టర్నూన్. అలాగే ఈవినింగ్ అన్నా కానీ 4-5 అవర్స్ ఉంటుంది, ఇన్ ద ఈవినింగ్ అంటాం. అయితే నైట్ చూడండి, నైట్ నిజానికి 4-5 అవర్స్ పైనే ఉంటుంది కానీ నైట్ని యూస్ చేసేటప్పుడు మాత్రం అది ఏ టైంలో కానీ ఎట్ నైట్ అనే అంటాము. అయితే ద నైట్ అని కూడా అనొచ్చు మనం పర్టికులర్గా పాయింట్అవుట్ చేస్తే, అప్పుడు మనం ప్రిపోజిషన్ ఎట్ని యూజ్ చేయం. ఓకే చూడండి, అండ్ మనం ఏమని తెలుసుకున్నాం లాస్ట్ క్లాస్లో, ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ గురించి చెప్పేటప్పుడు ఐ అరైవ్డ్ ఎట్ ద ఎయిర్పోర్ట్ అని అంటాం. ఎప్పుడు మన పాయింట్ ఆఫ్ లొకేషన్ని చెప్పేటప్పుడు, అది ఎంత పెద్దదైనా కానీ మనం దాన్ని ఎట్తో పాయింట్అవుట్ చేస్తామని చెప్పా. అలాగే మనము పాయింట్ ఆఫ్ టైంని చెప్పేటప్పుడు కూడా జనరల్గా ఇప్పటివరకు ఏం తెలుసుకున్నాం, క్లాక్ టైం 5 PM 6:30 AM ఇలాంటి వాటికే ఎట్ యూస్ చేస్తామని తెలుసుకున్నాం. అయితే ఒక్కొక్కసారి మనం పెద్ద పెద్ద పీరియడ్స్ని కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంగా చెప్పాలంటే, అంటే వెడ్డింగ్ సమయంలో, పార్టీ సమయంలో, ఇలాగా లేకపోతే వీకెండ్ సమయంలో, ఇలాగా ఒక ఎగ్జాక్ట్ పాయింట్గా దాన్ని చెప్పాలనుకున్నప్పుడు అప్పుడు కూడా మనం ప్రిపోజిషన్ ఎట్ని యూస్ చేస్తాం. షీ పర్ఫార్మ్డ్ డాష్ ద ఫెస్టివల్. షీ పర్ఫార్మ్డ్ ద ఫెస్టివల్ అని అంటామా? అనం. ఆమె ఫెస్టివల్ దగ్గర లేదా ఫెస్టివల్లో పర్ఫామ్ చేసింది కాబట్టి ఎట్ యూజ్ చేస్తాం. షీ పర్ఫార్మ్డ్ ఎట్ ద ఫెస్టివల్. ఫెస్టివల్ 2 రోజులు జరగని 3 రోజులు జరగని. అయితే చూడండి, ద ఫెస్టివల్ అన్నాను, దా వచ్చింది కాబట్టి ఇన్ యూజ్ చేయాలి అని అనుకోకండి. నేను దా అని దేనికి చెప్పాను? డే టైం. డే టైం అంటే మార్నింగ్, ఈవినింగ్, డాన్, సన్ రైజ్, సన్సెట్ వీటికి మాత్రమే అది యూజ్ అవుతుంది. దా అని వస్తే ఇన్ యూజ్ చేయాలి, దా లేకపోతే ఎట్ యూజ్ చేయాలి. డే టైం కాకున్నప్పుడు మీరు ఇలా పెట్టకండి, ఓకేనా? ఓకే చూడండి, దే వర్ టాకింగ్ డాష్ ద వెడ్డింగ్ ఎట్ ద వెడ్డింగ్. దే వర్ టాకింగ్ ఎట్ ద వెడ్డింగ్. వాళ్ళు వెడ్డింగ్లో మాట్లాడుకుంటున్నారు. మనం తెలుగులో లో అని యూజ్ చేసినా కానీ ఇంగ్లీష్లో ఎట్ అని యూజ్ చేయొచ్చు, ఓకేనా? ప్రతిసారి లో అంటే ఇన్ అనే రాదు,
ఓకే, ఐల్ సీ యూ డాష్ ద వీకెండ్, ఐల్ సీ యూ ఎట్ ద వీకెండ్. చూడండి, వీకెండ్ అంటే సాటర్డే సండేని కలిపి మనం వీకెండ్ అంటాం. ఇది 2 days అయినా కానీ మనం ఇన్ యూజ్ చేయట్లేదు, ఎట్ యూజ్ చేస్తున్నాం. ఎందుకని? మనం దీన్ని ఒక పాయింట్ ఆఫ్ టైమ్గా రిఫర్ చేస్తున్నాం. అంటే వీకెండ్ అప్పుడు నిన్ను చూస్తాను అని. ఓకేనా? నిన్ను చూస్తాను, నిన్ను కలుస్తాను అని. ఓకే, అయితే చూడండి, ఐల్ సీ యూ ఎట్ ద వీకెండ్ అన్నాను. ఐల్ సీ యూ అంటే నేను నిన్ను చూస్తాను లేదా కలుస్తాను. ఎప్పుడు? ద వీకెండ్. టైం చెప్తున్నాను కాబట్టి ఈ టైంని మనం యాడ్ చేయడానికే ఎట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేసాం. అయితే చూడండి, ఐ ఎంజాయ్డ్ ద వీకెండ్, దీనికి కూడా మనం ప్రిపోజిషన్ ఎట్ని యూజ్ చేస్తామా? ఐ ఎంజాయ్డ్ ఎట్ ద వీకెండ్ అని అంటామా? వెల్, అలా అనం. ఎందుకంటే చూడండి, ఎంజాయ్ అనేది ఒక ట్రాన్సిటివ్ వెర్బ్. ఓకేనా? ట్రాన్సిటివ్ వెర్బ్ తర్వాత ఎప్పుడైనా సరే డైరెక్ట్ ఆబ్జెక్ట్ రావాలి. డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే చూడండి, నేను దేన్ని ఎంజాయ్ చేశాను? వీకెండ్ని ఎంజాయ్ చేశాను. కాబట్టి ఐ ఎంజాయ్డ్ ద వీకెండ్ అనాలి. ఐ ఎంజాయ్డ్ ఎట్ ద వీకెండ్ అని అనకూడదు. ఎలాగైతే మనం ఒక మూవీని ఎంజాయ్ చేస్తామో, ఐ ఎంజాయ్డ్ దట్ మూవీ, నేను ఆ మూవీని ఎంజాయ్ చేశాను. అలాగే ఐ ఎంజాయ్డ్ ద పార్టీ, నేను పార్టీని ఎంజాయ్ చేశాను. ఇలాగా ఎప్పుడైతే ఒక దాన్ని మనం ఎంజాయ్ చేస్తామో మనం ఆ డైరెక్ట్ ఆబ్జెక్ట్ని ఎంజాయ్ పక్కన రాయాలి. అంటే ట్రాన్సిటివ్ వెర్బ్ పక్కన డైరెక్ట్ ఆబ్జెక్ట్ రావాలి, ఎలాంటి ప్రిపోజిషన్ రాయకూడదు. కాబట్టి ఐ ఎంజాయ్డ్ ఎట్ ద వీకెండ్ తప్పవుతుంది. చూడండి, ఇప్పుడే చెప్పాం ఐ ఎంజాయ్డ్ ద పార్టీ అన్నాం. సరే, అలాగే నేను ఎంజాయ్ చేసింది ఒకవేళ ఏదైనా ఫుడ్ని అనుకోండి, ఏమని అంటాం? ఐ ఎంజాయ్డ్ ద ఫుడ్. కానీ ఇప్పుడు ఈ ఫుడ్ని ఎంజాయ్ చేసింది ఎక్కడ అంటే ఒక పార్టీలో. అప్పుడు ద పార్టీ అన్నప్పుడు ఐ ఎంజాయ్డ్ ద ఫుడ్ ద పార్టీ అని అన్నాం. ఎందుకంటే ఇక్కడ మనము ప్లేస్ని చెప్తున్నాం కాబట్టి ఇది ఒక ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి దీన్ని ఒక ప్రిపోజిషన్తో మనం యాడ్ చేయాలి. ఐ ఎంజాయ్ ద ఫుడ్ ఎట్ ద పార్టీ. అదే ద పార్టీ బదులు నేను వీకెండ్లో ఈ ఫుడ్ని ఎంజాయ్ చేసింటే ఐ ఎంజాయ్ ద ఫుడ్ ఎట్ ద వీకెండ్. చూసారా? ఎట్ ద వీకెండ్ అని అన్నాను. అలాగా కొన్నిసార్లు మనం ట్రాన్సిటివ్ వెర్బ్ యూజ్ చేసేటప్పుడు డైరెక్ట్ ఆబ్జెక్ట్గా వీకెండ్ అనేది వస్తుంది. కాబట్టి మీరు అది చూసుకోవాలి. ఎప్పుడైనా సరే ట్రాన్సిటివ్ వెర్బ్స్ వచ్చినప్పుడు డైరెక్ట్ ఆబ్జెక్ట్ రాయాలి. ఇక్కడ ఐ ఎంజాయ్డ్ ద ఫుడ్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చింది, తరువాత ఒక టైం వచ్చింది కాబట్టి ఈ టైంని యాడ్ చేయడానికి నేను ఎట్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేశాను. కానీ ఇక్కడ ఎలాంటి ప్రిపోజిషన్ అవసరం లేదు. ఐ ఎంజాయ్ ద వీకెండ్ అంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు బై, అరౌండ్, ఓవర్, త్రూ అవుట్ గురించి తెలుసుకుందాం. చూడండి, బై అంటే చూడండి, నేను ఇలా చెప్పాలి అనుకుంటున్నాను, నువ్వు మండే కల్లా ప్రాజెక్ట్ పూర్తి చేయాలి అని. నువ్వు మండే కల్లా ప్రాజెక్ట్ పూర్తి చేయాలి అని అంటే నేను ఒక డెడ్ లైన్ పెడుతున్నాను, ఈ టైంకల్లా నువ్వు అది కంప్లీట్ చేయాలి అని. దాన్ని ఇంగ్లీష్లో ఎలా అంటాం? నువ్వు ప్రాజెక్ట్ పూర్తి చేయాలి కంపల్సరీగా అంటే యూ మస్ట్ కంప్లీట్ ద ప్రాజెక్ట్. ఎప్పటికీ? మండేకి. కానీ యూ మస్ట్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ ఆన్ మండే అని నేను అన్నాను అనుకోండి, నువ్వు మండే రోజున ప్రాజెక్ట్ పూర్తి చేయాలి అని వస్తుంది, మండే రోజున అని. అంతేకాని మండే కల్లా అని రాదు. అలా మండే కల్లా అని రావాలి అంటే మనం బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. అంటే డెడ్ లైన్ని చెప్పేటప్పుడు మనం ప్రిపోజిషన్ బైని యూజ్ చేస్తాం. యూ మస్ట్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ బై మండే, నువ్వు మండే కల్లా ప్రాజెక్ట్ పూర్తి చేయాలి. ఇలాగా ఏదన్నా ఒక డెడ్ లైన్ చెప్పేటప్పుడు మనం బైని యూజ్ చేస్తాం. చూడండి, ఐ విల్ కమ్ ఆన్ మండే అనొచ్చు, అంటే నేను మండే రోజున వస్తాను అని. అదే నేను మండే కల్లా వస్తాను అని చెప్పాలి అంటే ఐ విల్ కమ్ బై మండే, అంటే నేను మండే కల్లా వస్తాను. అంటే ఆన్ ఎక్కడైతే మనం ఆన్ యూజ్ చేస్తామో, ఎక్కడైతే మనం ఇన్ యూజ్ చేస్తామో, ఎక్కడైతే మనం ఎట్ యూజ్ చేస్తామో ఆ 3 ప్లేసుల్లో మనం బైని యూజ్ చేయొచ్చు. కాకపోతే అర్థం ఏమవుతుంది? డెడ్ లైన్ కల్లా అనే మీనింగ్ వస్తుంది. చూడండి, హీ కంప్లీటెడ్ ఇట్ అక్టోబర్. అక్టోబర్ అనేది ఒక బ్రాడర్ పీరియడ్ కాబట్టి ఇన్ యూజ్ చేస్తాం. హీ కంప్లీటెడ్ ఇట్ ఇన్ అక్టోబర్. అదే బై అని యూజ్ చేస్తే చూడండి,
అతను అక్టోబర్లో పూర్తి చేశాడంటే ఇన్, అతను అక్టోబర్ కల్లా పూర్తి చేశాడంటే హీ కంప్లీటెడ్ ఇట్ బై అక్టోబర్, అతను అక్టోబర్ కల్లా అది పూర్తి చేశాడు. ఇలాగా కల్లా అని మీనింగ్ వచ్చేటప్పుడు ఇన్ ప్లేస్లో మనం బైని యూజ్ చేస్తాం. హీ కంప్లీటెడ్ ఇట్ చూడండి 5 PM అంటే అతను 5ంటికి అది కంప్లీట్ చేశాడు, కానీ 5ంటి కల్లా కంప్లీట్ చేశాడంటే బైని యూజ్ చేస్తాం. ఓకేనా? హీ కంప్లీటెడ్ ఇట్ బై 5 PM అంటే ఆన్ ప్లేస్లో, ఇన్ ప్లేస్లో, ఎట్ ప్లేస్లో మనం బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయొచ్చు. దాని మీనింగ్ ఏమొస్తుంది? కల్లా, మండే కల్లా, అక్టోబర్ కల్లా, 5 PM కల్లా పూర్తి చేశాడు అన్న మీనింగ్ ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రిపోజిషన్ చూడండి, అరౌండ్. అరౌండ్ అంటే దాదాపు, అలా అన్న మీనింగ్ ఇస్తుంది. ఐ విల్ కంప్లీట్ ఇట్ డాష్ టుమారో. ఇక్కడ ఏం ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం? ఆన్ యూజ్ చేస్తామా, ఇన్ యూజ్ చేస్తామా, బై యూజ్ చేస్తామా? చూడండి, ఐ విల్ కంప్లీట్ ఇట్ ఆన్ టుమారో అని అంటామా? నేనేమని చెప్పాను? టుమారో, టుడే, లాస్ట్ నైట్ ఇలాంటి యాడ్వర్బ్ ఆఫ్ టైంని యూజ్ చేసినప్పుడు మనకి ఎలాంటి ప్రిపోజిషన్స్ నార్మల్గా అవసరం లేదు. ఎలాంటివి? ఇన్ కానీ, ఆన్ కానీ, ఎట్ కానీ. సింపుల్గా ఐ విల్ కంప్లీట్ ఇట్ టుమారో, నేను అది రేపు కంప్లీట్ చేస్తాను. ఐ విల్ కమ్ టుమారో, నేను రేపు వస్తాను. అలాగే ఐ సా హిమ్ లాస్ట్ నైట్, నేను అతన్ని లాస్ట్ నైట్ చూశాను. ఎలాంటి ప్రిపోజిషన్ అవసరం లేదు. కానీ ఎప్పుడైతే నేను రేపటి కల్లా కంప్లీట్ చేస్తాను అని అంటాను, యాడ్వర్బ్ ఆఫ్ టైమే అయితే యాడ్వర్బ్ ఆఫ్ టైంలో మనం ఇన్, ఆన్, ఎట్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడైతే నేను రేపటి కల్లా కంప్లీట్ చేస్తాను అని అంటామో అప్పుడు నేను బై యూజ్ చేయొచ్చు. ఐ విల్ కంప్లీట్ ఇట్ బై టుమారో, ఐ విల్ కంప్లీట్ ఇట్ బై టుమారో అని అనొచ్చు, నేను రేపటి కల్లా కంప్లీట్ చేస్తాను అని. అలాగే చూడండి, అరౌండ్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే రేపటికి అంటే ఎగ్జాక్ట్ టైం, అలా కాకుండా నెక్స్ట్ వీక్లో లేకపోతే నెక్స్ట్ వీక్కి అలా కంప్లీట్ చేస్తాను అని అంటాం కదా, అలాంటప్పుడు ఐ విల్ కంప్లీట్ ఇట్ అరౌండ్ నెక్స్ట్ వీక్ అని యూజ్ చేస్తాము. లేదా బై నెక్స్ట్ వీక్ అంటే నేను నెక్స్ట్ వీక్ కల్లా కంప్లీట్ చేస్తాను అని. కానీ ఆ దగ్గరలో అంటే ఎగ్జాక్ట్ టైం కాకుండా ఆ దగ్గరలో ఉన్న టైం చెప్పాలంటే అరౌండ్ని చెప్తాము. ఐ విల్ కంప్లీట్ ఇట్ అరౌండ్ నెక్స్ట్ వీక్, నేను నెక్స్ట్ వీక్ అలా కంప్లీట్ చేస్తాను అని దాని అర్థం. చూడండి, నేను 5 PMకి అక్కడ ఉంటా అంటే నేను 5 PMకి అక్కడ ఉంటా. ఐ విల్ బీ దేర్ ఎట్ 5 PM, ఎట్ యూజ్ చేశాను. అలా కాకుండా నేను 5 PM కల్లా అక్కడ ఉండాలి అంటే కల్లా అంటే డెడ్ లైన్, ఐ విల్ బీ దేర్ బై 5 PM అంటాం. అలా కాకుండా మనం ఇలా అంటుంటాం కదా, నేను 5 అలా ఆ టైంలో ఉంటాను అని అంటుంటాం కదా, అంటే ఎగ్జాక్ట్ టైం కాదు, 5 కన్నా ముందు రావచ్చు, 5 కన్నా తర్వాత రావచ్చు, అటు ఇటుగా. అలా అటు ఇటుగా ఉన్న టైంని చెప్పేటప్పుడు మనం అరౌండ్ని యూజ్ చేస్తాను. ఐ విల్ బీ దేర్ అరౌండ్ 5 PM అని అంటాం. అంటే నేను 5 PM అలా అక్కడ ఉంటాను అని. అంటే ఎగ్జాక్ట్గా 5 PMకి కాదు, 5 PM ముందైనా 5 PM తర్వాత అయినా కానీ నేను వస్తాను అని చెప్తున్నాను. అలాంటప్పుడు మనం ప్రిపోజిషన్ అరౌండ్ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ చూడండి, ఓవర్, త్రూ అవుట్. చూడండి, ఐ స్టడీడ్ ఓవర్ ద వీక్. దీని అర్థం ఏంటి? చూడండి, ఎప్పుడైతే మనం ప్రిపోజిషన్ ఓవర్ని యూజ్ చేసామో అంటే లాస్ట్ వీక్లో నేను చదివాను అని. అయితే కంటిన్యూస్గా చదివి ఉండొచ్చు, అక్కడక్కడ చదివి ఉండొచ్చు. ఎప్పుడైతే మనం కంటిన్యూస్గా చదివినా లేదా అక్కడక్కడ చదివినా కానీ ఓవర్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. అలా కాకుండా కంటిన్యూస్గా చదివాను అని చెప్పాలన్నప్పుడు మనం త్రూ అవుట్ని యూజ్ చేస్తాం. ఐ స్టడీడ్ త్రూ అవుట్ ద వీక్ అంటే నేను వీక్ మొత్తం చదివాను అని, వీక్ అంతా చదివాను అని. చూడండి, ఓవర్ అన్నా కానీ అంతా అనే మీనింగ్ వస్తుంది, త్రూ అవుట్ అన్నా కానీ అంతా అని వస్తుంది. అయితే ఓవర్ అని యూజ్ చేసినప్పుడు మధ్య మధ్యలో చదివినా మొత్తం చదివినా కానీ ఎగ్జాక్ట్గా చెప్పలేం. కానీ త్రూ అవుట్ అని చెప్తే మనము ఎంఫసైజ్ చేస్తున్నాం, నేను వీక్ మొత్తం చదివాను అని. అలాంటప్పుడు మనం త్రూ అవుట్ని యూజ్ చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఈ ట్రైన్ త్రూ అవుట్ ద వీకెండ్. నేను ఎప్పుడైతే ఈ ట్రైన్ త్రూ అవుట్ ద వీకెండ్ అని అన్నానో దీని మీనింగ్ ఏంటంటే ద రైన్ లాస్టెడ్ కంటిన్యూస్లీ ఫర్ ద ఎంటైర్ డ్యూరేషన్ ఆఫ్ ద వీకెండ్. అంటే ఆ వీకెండ్ మొత్తం పడుతూనే ఉంది అని నేను చెప్తున్నాను, కంటిన్యూస్గా పడుతూనే ఉంది అని. కానీ ఇదే త్రూ అవుట్ ప్లేస్లో నేను ఓవర్ అని యూజ్ చేశాను అనుకోండి, ఈ ట్రైన్డ్ ఓవర్ ద వీకెండ్
అప్పుడు ద రైన్ అకర్డ్ ఎట్ వేరియస్ పాయింట్స్ డ్యూరింగ్ ద వీకెండ్ బట్ నాట్ నెసరీ కంటిన్యూస్లీ. అంటే మధ్య మధ్యలో పడుతూ ఉండొచ్చు, కానీ కంటిన్యూస్గా పడాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు నేను ఓవర్ని యూజ్ చేస్తాను. కానీ త్రో అవుట్ అని యూజ్ చేశానంటే నేను దేన్ని ఎంఫసైజ్ చేస్తున్నానంటే కంటిన్యూస్గా పడింది అని ఎంఫసైజ్ చేస్తున్నాను. అలా ఎంఫసైజ్ చేసి చెప్పేటప్పుడు మనం త్రో అవుట్ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ టిల్, అంటిల్, డ్యూరింగ్ వీటి గురించి తెలుసుకుందాం. చూడండి, టిల్ అన్నా కానీ అంటిల్ అన్నా కానీ రెండింటి మీనింగ్ ఒకటే. షీ డిడ్ంట్ లీవ్ అంటిల్ మిడ్ నైట్. ఆమె మిడ్ నైట్ వరకు వెళ్ళలేదు అంటే వరకు అని చెప్పాలి అంటే మనం టిల్ అయినా యూజ్ చేయొచ్చు, అంటిల్ అయినా యూజ్ చేయొచ్చు. చూడండి, నేను 5 PM వరకు వెయిట్ చేస్తా అని చెప్పాలంటే వరకు అని చెప్పాలంటే ఐ విల్ వెయిట్ టిల్ 5 PM అనొచ్చు, ఐ విల్ వెయిట్ అంటిల్ 5 PM అనొచ్చు. రెండు యూజ్ చేయొచ్చు, రెండిటి మీనింగ్ ఒకటే. వరకు అని ఎప్పుడు చెప్పాలన్నా కానీ మనం టిల్ని కానీ అంటిల్ని కానీ యూజ్ చేస్తాము. మేము తెల్లవారుజాము వరకు పార్టీలో ఉన్నాము. మేము పార్టీలో ఉన్నామంటే వి స్టేడ్ ఎట్ ద పార్టీ. ఎప్పటి వరకు? డాన్, తెల్లవారుజామున, అంటే సూర్యకిరణాలు పడేటప్పుడు వరకు. మనం డాన్కి ఏం యూజ్ చేస్తామని చెప్పా? ఎట్ డాన్. కానీ అది ఎప్పుడు? వరకు అనే మీనింగ్లో కాదు, వద్ద అనే మీనింగ్లో, ఎట్ డాన్. ఓకేనా? ఐ సా హిమ్ ఎట్ డాన్. నేను సూర్యోదయం అయ్యేటప్పుడు ఆమెని చూశాను. అలా కాకుండా వరకు అని రావాలంటే టిల్ని కానీ అంటిల్ని కానీ యూజ్ చేస్తాం. వి స్టేడ్ ఎట్ ద పార్టీ అంటిల్ డాన్. మేము తెల్లవారుజాము వరకు పార్టీలో ఉన్నాము. ఓకేనా? ఓకే, నెక్స్ట్ డ్యూరింగ్. చూడండి, డ్యూరింగ్ని ఎప్పుడు యూజ్ చేస్తాము? చూడండి, సినిమా సమయంలో నేను నిద్రపోయాను. దీని మీనింగ్ ఏంటి అంటే ఒక టైంలో, ఒక పీరియడ్లో నేను ఈ పని చేశాను, ఆ సమయంలో అని చెప్పడానికి మనం డ్యూరింగ్ని యూజ్ చేస్తాము. అంటే ఐ ఫెల్ ఎస్లీప్ డ్యూరింగ్ ద మూవీ. అంటే మూవీ జరిగేటప్పుడు, మూవీ అప్పుడు నేను నిద్రపోయాను అని. ఐ ఫెల్ ఎస్లీప్ డ్యూరింగ్ ద మూవీ. ఇలాగా ఒక టైంలో ఇది చేశాను అని చెప్పడానికి, ఒక టైంలో అంటే ఒక సమయంలో ఇది చేశాను అని చెప్పడానికి మనం ప్రిపోజిషన్ డ్యూరింగ్ని యూజ్ చేస్తాం. షీ గాట్ సిక్ డ్యూరింగ్ ద నైట్. చూడండి, ద నైట్ అని అంటామని చెప్పాను కదా, అక్కడ మాత్రము షీ వర్క్స్ ఎట్ నైట్ అన్నాం, షీ వర్క్స్ ఎట్ ద నైట్ అనలేదు. కానీ ఇక్కడ మాత్రము షీ గాట్ సిక్ డ్యూరింగ్ ద నైట్ అన్నాం. అంటే ద నైట్ అంటే నేను పర్టికులర్గా ఒక రాత్రి గురించి మాట్లాడుతున్నాను. ఆ రాత్రి సమయంలో ఆమె సిక్ అయింది, షీ గాట్ సిక్. అంటే ఇలాగా ఆ సమయంలో అని ఎక్కడైతే మనం యూజ్ చేయాలో అక్కడ డ్యూరింగ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాము. దే వర్ క్యాంపింగ్ డ్యూరింగ్ ద వీకెండ్. దే వర్ క్యాంపింగ్ డ్యూరింగ్ ద వీకెండ్. వీకెండ్ సమయంలో, చూడండి, వీకెండ్ సమయంలో వాళ్ళు క్యాంపింగ్ చేస్తున్నారు. చూసారా, ఇలా సమయంలో అని యూజ్ చేసేటప్పుడు మనం ప్రిపోజిషన్ డ్యూరింగ్ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సిన్స్. చూడండి, సిన్స్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే పాయింట్ ఆఫ్ టైంని చెప్పేటప్పుడు. పాయింట్ ఆఫ్ టైం అంటే 2010, 2009, లాస్ట్ ఇయర్, చైల్డ్హుడ్, సిన్స్ మార్నింగ్, సిన్స్ చైల్డ్హుడ్, సిన్స్ 2010 ఇలా అంటూ ఉంటాం కదా. అంటే మనం పాయింట్ ఆఫ్ టైంని చెప్పేటప్పుడు సిన్స్ని యూజ్ చేస్తాం. అలా కాకుండా డ్యూరేషన్ని చెప్పేటప్పుడు, డ్యూరేషన్ అంటే 3 days, 5 hours, 10 minutes, 3 days, 1 week ఇలాగా ఎప్పుడైతే మనం డ్యూరేషన్ గురించి చెప్తున్నామో అప్పుడు ఫర్ని యూజ్ చేస్తాం. చూడండి, ఐ హ్యావ్ లివ్డ్ హియర్ సిన్స్ 2010. అంటే నేను 2010 నుంచి ఇక్కడ నివసిస్తున్నాను. ఐ హ్యావ్ లివ్డ్ హియర్ సిన్స్ 2010 నుంచి ఇప్పటివరకు నేను ఇక్కడ నివసిస్తూ ఉన్నాను. హీ స్టేడ్ హియర్ ఫర్ 3 days. ఇక్కడ నేను సిన్స్ 3 days అనలేదు. ఎందుకని? 3 days అనేది డ్యూరేషన్ అప్పుడు మనం ఫర్ యూజ్ చేయాలి, సిన్స్ యూజ్ చేయకూడదు. ఎగ్జాక్ట్ టైం చెప్పేటప్పుడు 2010, లాస్ట్ ఇయర్, చైల్డ్హుడ్, మార్నింగ్ ఇలా అప్పటి నుండి అని చెప్పేటప్పుడు మనం సిన్స్ని యూజ్ చేస్తాం. ఓకే, చూడండి, ఫ్రమ్ని టూని ఎందుకు యూజ్ చేస్తారో మీ అందరికీ తెలుసు. ఫ్రమ్ అంటే నుండి, టూ అంటే వరకు. ద క్లాస్ ఈజ్ ఫ్రమ్ 9 AM. అంటే క్లాస్ 9 AM నుంచి స్టార్ట్ అవుతుంది అని. వి స్టడీడ్ ఫ్రమ్ 6 AM టు 8 PM. మేము 6 AM నుంచి 8 PM వరకు చదివాము. అంటే ఇలా నుండి వరకు అని చెప్పడానికి ఫ్రమ్ని టూని యూజ్ చేస్తాం. ఫ్రమ్ మండే టు ట్యూస్డే, మండే నుంచి ట్యూస్డే వరకు. ఇలాగా నుండి వరకు అని చెప్పడానికి ఫ్రమ్ని టూని యూజ్ చేస్తాం.
ఇది ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం. నెక్స్ట్ క్లాస్లో మనం ప్రిపోజిషన్స్ ఆఫ్ డైరెక్షన్ ఆర్ మూవ్మెంట్ గురించి తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.